તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి దూసుకొచ్చి చెంప చెళ్లుమనిపించాడు. ఈ హఠాత్ పరిణామంతో హార్దిక్ నిశ్చేష్టుడయ్యాడు. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. సురేంద్రనగర్ జిల్లాలోని బల్దానాలో కాంగ్రెస్ జనాకర్ష్ ర్యాలీలో హార్దిక్ పాల్గొన్నారు. స్టేజ్ పై నుంచి మాట్లాడుతుండగా ఓ వ్యక్తి మైక్ వద్దకు దూసుకొస్తూ హార్దిక్ చెంపపై కొట్టాడు. అంతటితో ఆగకుండా హార్దిక్ తో వాగ్వాదానికి దిగాడు. ચૂંટણી ખૂબ નજીક છે. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. గుజరాత్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఆ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బల్దానా సభకు ఆ పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. దాడి జరిగిన కాసేపటికే తేరుకున్న హార్దిక్ నిందితుడిని నిలువరించే యత్నం చేశాడు. అయినా సరే అతను మీదికి దూసుకొచ్చాడు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పాటీదార్ ఉద్యమ నేత కాంగ్రెస్ లో చేరినందుకే తాను కొట్టానన్నాడు దాడి చేసిన వ్యక్తి. పటేళ్ల ఆందోళనలో 14 మంది మృతికి హార్దిక్ పటేల్ బాధ్యత వహించాలని అతను డిమాండ్ చేశాడు. కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి దూసుకొచ్చి చెంప చెళ్లుమనిపించాడు. ఈ హఠాత్ పరిణామంతో హార్దిక్ నిశ్చేష్టుడయ్యాడు. సురేంద్రనగర్ జిల్లాలోని బల్దానాలో కాంగ్రెస్ జనాకర్ష్ ర్యాలీలో హార్దిక్ పాల్గొన్నారు. స్టేజ్ పై నుంచి మాట్లాడుతుండగా ఓ వ్యక్తి మైక్ వద్దకు దూసుకొస్తూ హార్దిక్ చెంపపై కొట్టాడు. అంతటితో ఆగకుండా హార్దిక్ తో వాగ్వాదానికి దిగాడు. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. గుజరాత్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఆ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
బల్దానా సభకు ఆ పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. దాడి జరిగిన కాసేపటికే తేరుకున్న హార్దిక్ నిందితుడిని నిలువరించే యత్నం చేశాడు. అయినా సరే అతను మీదకు దూసుకొచ్చాడు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పాటీదార్ ఉద్యమ నేత కాంగ్రెస్ లో చేరినందుకే తాను కొట్టానన్నాడు దాడి చేసిన వ్యక్తి. పటేళ్ల ఆందోళనలో 14 మంది మృతికి హార్దిక్ పటేల్ బాధ్యత వహించాలని అతను డిమాండ్ చేశాడు. హార్దిక్ పై దాడి చేసిన వ్యక్తిని కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రికి తరలించారు. హార్దిక్ పై దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. విచారణకు డిమాండ్ చేశారు. राहुल जी का दक्षिण गुजरात का दौरा है। यहाँ पे बारडोली सीट, भरूच सीट, वलसाड़, नवसारी और सूरत सीट के हमारे जो कैंडिडेट हैं उनको आज बुलाया गया है। आज काफ़ी लोग दादरा में लोग यहाँ से इकट्ठे होने वाले और इसी सभा के अंदर हमारे पीसीसी के अध्यक्ष और हमारे इंचार्ज राजीव सातव जी खुद यहाँ पे हाजिर होने वाले हैं। खासतौर पे स्टार प्रचारक हार्दिक पटेल पिछले 2 दिनों में 2 घटनाएं बन चुकी है। एक लूनावाड़ा में उनका हेलीकॉप्टर नहीं उतरने दिया गया और आज सुरेंद्रनगर की सभा में उनको चाटा मारा गया। किस प्रकार से देखते हैं इस पूरी घटना को, क्योंकि हार्दिक कांग्रेस के लिए बहुत बड़ा चरण है। क्योंकि हार्दिक पटेल हमारा कांग्रेस का स्टार प्रचारक है और स्टार प्रचारक के दौर में पूरे गुजरात के अंदर दौरा कर रहा है और जब भी जहाँ पे मीटिंग कर रहा है, जहाँ पे सभाएं कर रहा है, वो सभाएं फुल जा रही है। जबकि भारतीय जनता पार्टी के जो राष्ट्रीय लीडर भी आते हैं या लोकल लीडर है, वो जहाँ पे भी सभा कर रहे हैं वहाँ पे उनकी सभा के अंदर फियास्का होता है। तो जो हार्दिक का जो प्रभाव है वो प्रभाव तोड़ने के लिए कोई थप्पड़ मार रहा है, कोई हेलीकॉप्टर नहीं उतर रहा है, उसको सुरक्षा नहीं दी जा रही है, ये सभी मामले आ रहे हैं सामने। खासतौर पे हार्दिक का हेलीकॉप्टर वाला वीडियो वायरल है, उसके बाद उसने ट्विटर हैंडल से बेरोजगार का जो स्टैम्प था वो हटा दिया। क्या रिएक्शन रहेगा? मैंने वो ट्विटर पे एक्चुअली देखा नहीं है, लेकिन ठीक है, हार्दिक पटेल ने बेरोजगारी युवा की तरह उसने जो ट्वीट रखा हुआ था तो वो जब हटा दिया गया मुझे उसका वो माहिती नहीं। పాటీదార్ ఆందోళన సమితి అధ్యక్షుడు హార్దిక్ పటేల్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ టాపిక్ అయ్యారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆయన్ను లోక్సభ ఎన్నికల బరిలోకి దించాలని కాంగ్రెస్ భావించింది. అయితే ఆయనపై కోర్టులో కేసులు ఉన్నందున అనర్హుడయ్యారు. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్కు చేదు అనుభవం ఎదురైంది. ప్రచారంలో భాగంగా ఓ సభలో ప్రసంగిస్తుండగా హఠాత్తుగా సభ వెనుక నుంచి వేదికపైకి వచ్చిన ఓ అజ్ఞాత వ్యక్తి హార్దిక్ పటేల్ చెంప చెళ్లుమనిపించాడు. ఊహించని ఈ ఘటనతో సభలో ఉన్న వారంతా అవాక్కయ్యారు. వెంటనే తేరుకొని అజ్ఞాత వ్యక్తిని పట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలు చితకబాదారు.
जो आज घटना घटी है वो बेहद निंदनीय है और शर्मजनक है। जिस तरह हार्दिक पटेल कांग्रेस कैंडिडेट के लिए पूरे देश में घूम रहे हैं, उनकी जनसभा में जनमेदनी उमड़ रही है, उससे भारतीय जनता पार्टी डर गई है। तो उसको घबराने के लिए हार्दिक पटेल को कि हार्दिक पटेल घर से बाहर ना निकले, इसलिए भारतीय जनता पार्टी के लोगों ने ये ओछी हरकत की है। लेकिन उससे हार्दिक पटेल या कांग्रेस पार्टी को कोई फर्क पड़ने वाला नहीं है। हार्दिक पटेल और जोर से कांग्रेस पार्टी के लिए लड़ेंगे, दौड़ेंगे और प्रचार करेंगे और आने वाले दिनों में कांग्रेस लोकसभा चुनाव में अच्छा प्रदर्शन करेगी और भारी बहुमत से उनके उम्मीदवार जीतेंगे। सर, ये सिर्फ सुरेंद्रनगर की बात नहीं है, कल लूनावाड़ा में भी हार्दिक का कई किसानों ने विरोध किया, उनको हेलीकॉप्टर लैंड नहीं करने दिया। तो क्या आप ये भी मानते हैं कि वो किसान भी भाजपा ही थे? भारतीय जनता पार्टी वाले जानते हैं कि अगर हार्दिक पटेल जहां जाएगा तो वहां उनको भारी नुकसान सहन करना पड़ेगा। इसलिए सब ये मैनेज कर रही है भारतीय जनता पार्टी कि हार्दिक पटेल सभा करना ही बंद कर दे।